అందరికీ నమస్కారం అండి. సో ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, మనకి ఈ మంత్ 17th నైట్ 10:30, 11 ఆ ప్రాంతంలో గణేష్ అనే ఒక వ్యక్తి ఇక్కడ రైల్వేస్లో మనకి సిఆర్ఎస్లో అప్రెంటిస్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతను నేటివ్ ప్లేస్ వచ్చి నల్గొండ. సో అతను ఆ రోజు ట్రైన్ దిగి నైట్ వాళ్ళ రూమ్కి నడుచుకొని వెళ్తున్నప్పుడు రేణుగుంట ఫ్లైఓవర్ మీద ఫస్ట్ ఒక గుర్తు తెలియని 3 వ్యక్తులు అతన్ని కొట్టి అతని వద్దలు ఉన్నాయి అంటే ఏమి బిలాంగింగ్స్ ఉంటాయో ఫోన్ అండ్ డబ్బులు అతన్ని కొట్టి లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అతనికి వెంటనే తల మీద దెబ్బ కూడా తగులుతుంది. సో అతను అన్కాన్షియస్ అప్పుడు దాని తర్వాత వెంటనే రూమ్కి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకి నైటే వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం వెంటనే విచారించి ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డే. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఆల్ టెక్నికల్ డేటా కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, మనం అన్నీ చెక్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి మనం ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మన ముద్దాయిల విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళ పేర్లు వచ్చేసి ధనుష్, అజిత్ అండ్ అంజీ. వీళ్ళు ముగ్గురు కూడా తిరుపతి అవిలాల ఏరియాకి చెందిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం ఏదైతే క్రైమ్ వెహికల్ కానివ్వండి అండ్ ముద్దాయి దగ్గర నుంచి విక్టిమ్ దగ్గర నుంచి రాకున్న ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మనం ఇటువంటి ఇష్యూస్ మనకి నోటీస్ వస్తున్నాయని చెప్పి యాక్చువల్లీ ఒక లాస్ట్ 10 days నుంచి కూడా ఈ బయట తాగి తిరుగుతున్న వ్యక్తుల మీద ఖచ్చితంగా నిఘా పెట్టడం జరిగి వాళ్ళందరూ మన బయట ఓపెన్ డ్రింకింగ్ మీద కేసుకి కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ ఈ అక్యూజ్డ్ కూడా ఆ రోజు తాగిన మైకంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ఈ విక్టిమ్ని ఆ రోజు కొట్టడం జరిగింది. సో కొట్టి అతన్ని ఇట్లా ఇంజూర్ చేయడం జరిగింది. సో ఫార్చునేట్గా అతనికి దెబ్బ చిన్నదే అవ్వడం వల్ల అయింది. లేదనంటే ఇది పెద్ద క్రైమ్. అండ్ మోరోవర్ రాబరీ అనేది మనకి హీనియస్ క్రైమ్గానే మనం చూస్తాము. సో బట్ స్టేషన్లో వాళ్ళు కూడా బాగా వర్క్ చేసి దీనిని ట్రేస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డిమాండ్ చేస్తాము. సో మనము దీని మీద ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా డ్రైవ్ కండక్ట్ చేసి ముఖ్యంగా సబ్ డివిజన్ పరిధిలో కూడా ఈ బయట తాగే ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేశాము. అండ్ లాస్ట్ 4-5 daysగా పంచాయతీ అధికారుల హెల్ప్తో కూడా మనం వాటన్నిటిని కూడా క్లీన్ చేపించి ఈవెన్ అక్కడ బయట తాగుతున్న వాళ్ళు కానివ్వండి అండ్ నైట్ 9 గంటల తర్వాత రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతూ ఎటు పని లేకుండా ఊరికి మనం చూస్తూ ఉంటాం. ఈ 2 wheelersలో తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ కూడా స్టేషన్కి తీసుకొని వచ్చి అదే పనిగా వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో అందరికీ ఇదే చెప్తున్నాము. సో దయచేసి బయట తాగి అల్లరి చేసినా లేదంటే పనిబాట లేకుండా బయట తిరిగినా అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాము. ఇవన్నీ కూడా మనకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి ఎస్పీ గారి నుంచి. సో ఈ డ్రైవ్ ఇలానే కంటిన్యూ అవుతుంది. సో ఇటువంటి ఆఫెన్సెస్ కూడా మనకి ఫర్దర్గా జరగకుండా మనం ఈ స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటాము. కేసెస్ 2 ఉన్నాయి. బట్ మనము ఎంక్వైరీలో ఇంకా తెలిస్తే మనకి విషయాలు. సో వీళ్ళకి ఇంకా అసోసియేట్స్ ఎవరైనా ఉన్నారా, వీళ్ళ ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా అదర్ ఎప్పుడు వస్తూ ఉండదు. అండ్ మోరోవర్ ఇక్కడ ఉన్న ఏరియా వల్ల రైల్వే స్టేషన్ ప్రాంతం వల్ల కూడా మనం ఇంతకుముందు కూడా చాలా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకొని కేసెస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా దానికి ఈరోజు పేపర్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు. సో జిల్లా లెవెల్లో కూడా ఒక టాస్క్ ఫోర్స్ లాగా టీం ఒకటి ఫామ్ చేసినారు ఎస్పీ గారు కూడా ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారితో. సో వాళ్ళతో పాటు కూడా మేము కూడా కోఆర్డినేట్ చేసుకొని మనకి లోకల్ లెవెల్లో ఇటువంటి గంజాయి మీద ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము. అండ్ మనకి June 26th యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ డే వస్తుంది. సో దానికి సంబంధించి కూడా ఒక లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాము. అన్ని కాలేజెస్ అవన్నీ కూడా విజిట్ చేసి స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తాము.